వివాహ జీవితంలో నీ బిడ్డల్ని దీవించి ఆశీర్వదించి బలపడుతున్న వేడుక ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దీవెనలను వేడుకొని ప్రార్థించుకుంటున్నాను. ఆమేన్. Oh,
దయచేసి స్త్రీలు సహోదరులు మీ తలల మీద ముసుగు వేసుకొని ఉండేదాని కొరకు ప్రయత్నించండి. ఎందుకంటే దేవుడి సన్నిధిలో మనం ఉన్నాము అనేది జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని వాక్యము వినక మునుపు అశోక్ నగర్ దేవుడి సేవకులు టైటస్ అని వచ్చి ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మన మధ్యలో వివాహ కార్యక్రమంను జరిగించడానికి వాక్యం అందించడానికి మహబూబ్ నగర్ నుంచి వచ్చినటువంటి దేవుని సేవకులు ఎఫ్రాయిం అరులన్న మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడైన మహోన్నతుడైన జీవాధిపతిమైన మహోన్నతుడైన సత్యమైన మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువు నామమున ఈ యొక్క మధ్యాహ్న చాలా సమయంలో అనిల్ కుమార్ హేమాప్రియ వారి యొక్క వివాహం కొరకు తండ్రి ప్రభు మీరు ఏర్పాటు చేసే ఈ దినాన్ని బట్టి స్తోత్రాలు. ఆనందమన్నా అలాగే తండ్రి ప్రభు కుటుంబాన్ని బట్టి వారి కుమారుని బట్టి, అలాగే గోపాలకృష్ణ సుబ్బలక్ష్మి వారి కుటుంబ కుమార్తెను బట్టి మీ స్తోత్రాలు. వారి పిల్లల భవిష్యత్ విషయంలో వారు తిరిగి దైవ సేవకులను ప్రార్థిస్తున్నాగా ఈ రీతిగా అనుగ్రహించినటువంటి దినాన్ని బట్టి స్తుతిస్తున్నాం. వారు పరిశుద్ధ వివాహంలో జతపరచబడిన ఇంటుండగా తండ్రి ప్రభా మీ దాసుని తండ్రి మీరు నిలబెట్టి మీ యొక్క వాక్యమును అనుగ్రహించండి. వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను పాలతో నిష్కల్మషమైనది గాను ఉండవలేవు. వేసే సంఘటనలు విడిచాలకు దేవుడు తీరు తీర్చమన్న మాటను బట్టి నేటి దినాల్లో వివాహ విలువలు పడిపోతున్నటువంటి నేటి దినాల్లో వివాహ యొక్క ప్రశస్తమైనటువంటి మీ దృష్టిలో కలిగినటువంటి ఘనతను, అలాగనే తండ్రి ప్రభు పరసంబంధమైన వివాహము, అలాగే తండ్రి రక్షణ లేనటువంటి వారు వచ్చిన వారు కూడా కావాల్సిన మాటలు వీటన్నిటినీ తండ్రి దాసుని నిలబెట్టి సేవించి వాడుకోండి. నూతనంగా వివాహంలో జతపరచబడబోయే వారికి కావాల్సినటువంటి ఆత్మీయమైన దైవికమైన లేఖనానుసారమైన సలహాలు వీటన్నింటిలో తండ్రి దాసుని అభిషేకించి ఈ మాటలు అనుగ్రహించి మహిమ పొందుతరాల్సిందిగా ప్రార్థిస్తున్నా. నీ నోటికి తోడైంది నీ వ్యాపార పరిస్థితిని బోధించడానికి శ్రమించినాను. నీ నోట నా మాట గురించి నా చేతి మీద నేను కవ్యం అని అంటారు. నీ నోరు బాగా తీరు దాన్ని వెతుకుతా ఉంటారు. నీ దాసునికి వాగ్దానములను నా పక్షంగా మీరు తండ్రి నిలబెట్టి వాడుకొని మహిమ పొందుమని చేరవచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ వాక్యం ద్వారా దర్శించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. వాక్య సమయం
వాక్యమును కనపరచినట్లుగా అందరూ కూడా తండ్రి మౌనం మీ సన్నిధిని అనుభవించటకు మీ స్వరం కలిగితే కూడా మీరే సహాయపడతరావలసిందిగా ప్రార్థిస్తూ కృతజ్ఞత వందనాలు అర్పిస్తూ యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం 39వ వచనం కలిసి చదువుకుందాం. బైబిల్ ఉన్న వాళ్ళు తెచ్చేసి ఆత్మ కూడా బైబిల్ తెరిచి వచ్చిన వాళ్ళని చదవలసిందిగా బాగుపేట మనం చేస్తున్నాం. భార్య తన భర్త భక్తులంత కాలము భద్రాలయంలో భర్త మృతి పొందిన దాన్ని ఇష్టమైన దాన్ని పని చేసుకోవడానికి స్వతంత్రాలు కానీ ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకోవాలను. ఆ మాట గమనించండి. ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకోవాలను. రోజు సాయంత్రంకి చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహాప్రమిళ పడుకుందండి. ప్రశస్తమైన దేవ మీ పాలకు పొందాలి. మీ దగ్గర నా పేరిట ఉదయ కాలం మీరు ఉద్దేశించిన మీ ఆలోచన మా ప్రియుడు ప్రియ సహోదరుడు అతన్ని ఆనందం గారు పూర్ణం గారి యొక్క కుమారుడు అనిల్ కుమార్, అలానే గోపాలకృష్ణ సస్పలక్ష్మి యొక్క కుమార్తె మా ప్రియ వారిని కూడా జీవన కృపలో జీవిత పాల్గొవాల్సిందిగా మీరు ఐక్యపరచుకోవడానికి ఇష్టపడింది కానీ కనస్వాతం తెలియజేస్తున్నాం. వివాహం అన్వేషణలో ఘనమైన సర్వీస్కి వచ్చారు. ఘనమైన రీతిలో వివాహం జరిగించుకున్నట్లుగా ఇంతవరకు వారు వ్యక్తిగతంగాను కుటుంబంగా సంఘముగా చేసుకువచ్చిన ప్రార్థన మీరు ఆలోచిస్తుంది కానీ మీకు వందనాలు. మీ యొక్క చిత్తాన్ని వారికి బయలుపరిచి విధమైన అరువులకు కూడా మీరు సమకూర్చిన ప్రేమకాయ మీకు వందనాలు. ప్రియా పొడగొట్టండి. మీ ఘనమైన నాపేట వారి ఇరువురు కూడా చివరి బాల్య భాగస్తులుగా వారి ఐక్యపరచబడక మునుపు మీ ప్రశస్తమైన వాక్యం ద్వారా మీరే మాట్లాడుతూ రావాల్సి మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు వచ్చిన శ్రేయభిలాషులు, బంధుమిత్రాదులు, సహపాఠి విశ్వాసులు పరిశుద్ధం పట్టుకున్న మీ వందనాలు. అతన్ని వివాహంలో చెత్తపరచబడిన వారికని ఇంకా వివాహం గురించి ఎదురు చూస్తున్న వారు, అతను ఇప్పటికే వివాహం జరిగించిన వారు అందరిలో కూడా కావాల్సిన మీ ప్రశస్తమైన మీ వార్త అనుగ్రహిస్తున్నాడు. చదువుబడిన వచ్చిన భాగాన్ని మా కొరకు ఆశ్రయించము. అపాత్రులైన ఏకదాసును సంపూర్ణంగా మరుపరుచుకొని కొలతని మీ ఆత్మ నిగ్రహించి నోట మీ మాటలు వచ్చి మీరే చిత్తానుసారంగా ఆత్మపూర్ణంగా చేసి మీ వాక్యాన్ని అందిస్తూ వస్తాను. అవన్నీ సమస్తం కూడా మీ హస్తగతం చేసుకుంటూ మన స్తోత్రం సమర్పిస్తూ యేసు ప్రభు మా రక్షకులను బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మాత్రమే పెళ్లి చేసుకున్న మాట మనం చూసుకొచ్చిన ఎందుకు ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకోలేను అనే దాని కొరకు మనం గమనించినట్లయితే వివాహపు వ్యవస్థ అనేది ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద మ్యారేజ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. వివాహపు వ్యవస్థ అనేది దేవుడు ఆరంభించిన వాడుగా ఉంటున్నాడు. బైబిల్ గ్రంథం అనేది వివాహంతో ఆరంభించబడుతుంది, వివాహంతోనే ముగించబడుతుంది. దేవుడు అటువంటి యెహోవా అనగా ఉన్నవాడు అనువాడు సర్వశక్తివంతుడైన దేవుడు మనం చూస్తున్న సృష్టిని కూడా తన వాక్కు ద్వారా కలిగి చేస్తూ వచ్చాడు. కలుగునుగా కన్నప్పుడు భూమి కానీ ఆకాశం కానీ అలాగే సముద్రం కానీ ఇవన్నీ కూడా కలుగుతూ వచ్చినాయి. వాటిలో ఉన్న వాటన్నింటిని కూడా దేవుడు నోటి వాక్కు ద్వారా కలిగి చేస్తూ వచ్చాడు. ఈ రీతిగా 5 దినములు దేవుడు సృష్టిని కలిగి చేసిన తర్వాత 6వ దినమున నేల నుండి మట్టిని తీసుకొని నరుడుగా నిర్మించి నాసికారంలో జీవవాయు వదిలిగా నరుడు జీవించు ఆత్మ అనే బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఆదికాండం 2వ అధ్యాయము మనము 7వ వచనం మాట చూస్తాము. ఈ రీతిగా దేవుడు ఏదైతే తాను చేస్తూ వచ్చినాడో తాను చేసింది యావత్తు కూడా అంటే శిష్టంతటే కావచ్చండి. అలాగనే తాను మానవుని కలిగి చేసిన విధమంతుడు చూసినప్పుడు బైబిల్లో ఒక చక్కని మాట రాయబడింది. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయం 31వ వచనం. దేవుడు తాను చేసింది యావత్తులు చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. కాబట్టి దేవుడు తాను చేసింది యావత్తులు చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 37వ వచనం రాబడింది. ఈయన సమస్తమును బాగుగా చేస్తున్నాడని.
కాబట్టి దేవుడు చేసేది యావత్తు వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్, దేవుడైతే కలెక్ట్ చేస్తున్నాడో, దేవుడైతే చేస్తున్నాడో సమస్తము కూడా ఆయన చాలా మంచిదిగా చేసేవాడుగా ఉంటున్నాడు. దేవుడు సమస్తమును బాగా చేసేటువంటి అనుభవంలో నేల నుండి నరుని నిర్మించిన తర్వాత ఆ నాస్కందంలో జీవాయు వదిలినప్పుడు నరుడు జీవించి ఆత్మగా చేపడుతూ వచ్చాడు. ఆ మొదటి మానవుడికి దేవుడు ఆదామును పేరు పెడుతూ వచ్చినాడు. ఇప్పుడు ఆదామును దేవుడు కలెక్ట్ చేసిన తర్వాత దేవుడు యొక్క తోటను ఏర్పాటు చేసి ఆ తోటలో ఆ యొక్క ఆదామును ఉంచుతూ వచ్చినాడు. దేవుడు ఈ సృష్టి మీద కూడా ఆది మానవుడు ఆదాములకు అధికారం ఇస్తూ వచ్చినాడు. దేవుని వాక్యం మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో 8వ కీర్తనలో మానవుడి కంటే దేవుడి కంటే మానవుడి కొంచెం తక్కువ వాడి చేస్తూ వచ్చినాడు. కాబట్టి కొంచెం తక్కువ వాడిగా సమస్తములకు పైన దేవుడు ఉంటే దేవుడి కంటే మానవుడు కొంచెం తక్కువ వాడిగా చేస్తూ వచ్చాడు. ఈ సృష్టి అంతటి మీద కూడా దేవుడు అధికారం ఇచ్చాడు. కాబట్టి ఆది మానవుడు ఆదాము ఏ పేరు పెడుతూ వచ్చాడో అదే పేరు సమస్తాన్ని కూడా కలుగుతూ వచ్చింది. ఈ రీతిగా దేవుడు సమస్తమును కలిగి చేసిన తర్వాత దేవుడు తాను చేసింది యావత్తు చూసినప్పుడు చాలా మంచిగా ఉంటూ వచ్చింది. అయితే మరొక మాట బైబిల్లో రాయబడింది. ఆది కాండం 2వ అధ్యాయం 18వ వచనం చూడండి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఆది కాండం 1వ అధ్యాయం 30వ వచనంలో తాను చేసింది యావత్తు చూసినప్పుడు చాలా మంచిదిగా ఉంది. అయితే మరొక మాట ఏమంటాడంటే నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. అనిల్ కుమార్ అనేవాడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. కాబట్టి ఎప్పుడైతే నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవుడు ఉద్దేశించాడో వెంటనే గమనించండి. అక్కడ ఒక మాట మనం చదువుతాం. అదే 18వ అధ్యాయంలో వానికి సాటైన సహాయమును వాని కొరకు చేయాలనుకునేను. కాబట్టి ఏ దేవుడైతే ఆదిమానుడు ఆదామును కలిగి చేస్తూ వచ్చాడో ఇప్పుడు ఆదాములకు మరి తాను ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవుడు ఉద్దేశించినప్పుడు ఆదాములకు కావాల్సినటువంటి సాటైన సహాయమును, ఆదాములకు కావాల్సినటువంటి భార్యను దేవుడు తానే చేయాలనుకున్నాడంట. ఇది చాలా శ్రేష్టమైన మాట అండి. ఈనాడు అనిల్ కుమార్ యొక్క వివాహం జరిగించబడాలని అంటే మరి నేను ఎక్కువగా అడగనే కానీ ఎంతమందిని చూశాడు, ఎంతమందిని చూసినా పెళ్లి చేసుకోవడానికి ఎవరు చూడలేదు. వెరీ గుడ్. ఎవరిని చూడదండి, చాలా సంతోషం. చాలా మంది ఏం చేస్తారంటే కుమార్తె పెళ్లి చేయాలంటే కనీసం 10-15 గడపలు దొరుకుతారు. కాబట్టి వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళందరినీ ఖర్చులు పెట్టుకుంటారు. అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చామంటారంటే మేము మళ్ళా చెప్తామండి అని అంటారు. అంతే, ఇంకా మళ్ళీ చెప్పేది ఉండవచ్చు. ఇలాగా ఎంతమంది చూస్తూ ఉంటారో చూసిన తర్వాత లాస్ట్కి ఎవరినో ఏరికోరి పెళ్లి చేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు అతిగా ఏరికోరి అన్ని వారికి అనుకూలంగా ఉన్నట్లయితే వివాహం జరిగిస్తారు. ఈ వివాహం జరిగించినప్పుడు కూడా చాలా ఆడంబరంగా చేస్తారు. చాలా ఖర్చు పెట్టి మనసురాలు తీసుకొని ఎన్నో రకమైనటువంటి మరి ఇంటి కొరకు కావాల్సిన ఎన్నో వస్తువులు సిద్ధపరిచి ఎన్నో వంటకాలు పెట్టి చాలా ఉన్నతంగా పెళ్లి చేస్తారు. మరి ఒకరికి చెప్పాలంటే జీవితకాలం అంతా సంపాదించినంతా కూడా ఒక్క పెళ్లి రోజులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఒకరు డబ్బు లేకపోతే అవసరమైతే అప్పు తెచ్చి మరి పెళ్లి చేస్తూ ఉంటారు. మంచిదే. ఇప్పుడు ఇంత ఘనమైన రీతిలో పెళ్లి చేసిన తర్వాత గమనించండి, 10 గడపలు దూకి 10 మందిని చూసి ఆ తర్వాత ఏరి పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్న 2-3 దినాలకి 2-3 లేకపోతే నెలలకి 2-3 సంవత్సరాలకి కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉంటున్నాయి. చాలామంది ఈ దినాలు చూస్తే మరి చాలా కుటుంబాలన్నీ కూడా డైవర్స్ అయిపోతూ ఉన్నాయి, డివోర్స్ తీసుకుంటూ ఉంటున్నారు. ఏమిటి కారణం అని అంటే చాలా జాగ్రత్త గమనించండి. ఎలక్షన్ అనేది సెలక్షన్ అనేది మనం చేసుకోవడం. ఇది దేవుడి యొక్క వాక్యంలో చూస్తే ఆదాములకు భార్య కావాలనుకున్నప్పుడు ఆదాము పోయి భార్యను ఏర్పాటు చేసుకోలేదు. ఆదాము పోయి భార్యను తాను చూసుకోలేదు. కానీ దాని విషయంలో ఏ దేవుడైతే తాను కలిగి చేసి వచ్చాడో ఆ దేవుడే ఆదాములకు కావాల్సిన భార్యను కూడా సిద్ధపడి చేస్తున్నట్టుగా దేవుడు వాక్యం చేస్తున్నాం. ఇప్పుడు సాధ్యత సహాయం చేయదు అనుకున్నప్పుడు వెంటనే దేవుడు ఏం చేస్తూ వచ్చాడని చూసినట్టు చూడండి. ఆది కాండం 2వ అధ్యాయం
21వ వచనం, ఆది కాండము 2వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలిగించేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటి ఎముకల గాలిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి వేశాను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదామును తీసిన ప్రక్కటి ఎముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాముల దగ్గరికి తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరులోడు తీయబడిన కనుక నాది అనబడను. కాబట్టి యొక్క భాగాన్ని గమనిస్తే దేవుడే తానే ఇప్పుడు ఆదామునకు కావలసిన భార్యను సిద్ధం చేస్తున్నాడు. గమనించండి, ఆదామునకు దేవుడు భార్యను సిద్ధం చేసేటువంటి సందర్భంలో ఆదామును కలిగి చేసేటప్పుడు నేలమంటని తీసుకొని నరుడు నిర్మించి వారి నాశనంలో జీవవాయుటువంటి దేవుడు ఇప్పుడు ఆదాముకు కావలసిన భార్యను సిద్ధం చేసేటప్పుడు మరలా నేలమంటని తీసుకొని స్త్రీనిగా నిర్మించి ఆమె నాశనంలో జీవవాయువుని భార్యగా తీసుకొచ్చి ఆదాముకి ఇవ్వలేదు. మరి ఏం చేశాడు? ఆదామునకు గాఢ నిద్ర కలిగించేశాడట. చాలా జాగ్రత్త గమనించండి. ఆదామునకు చాలా గాఢ నిద్ర కలిగించేసి ఆదాము యొక్క ఎముకలు తీసి ఆ ఎముకను స్త్రీనిగా నిర్మించి ఆ స్త్రీని తీసుకొచ్చి ఆదామునకు భార్యగా ఇస్తూ వచ్చాడు. ఎప్పుడైతే ఆదామునకు ఆ స్త్రీని తీసుకొచ్చి భార్యగా ఇచ్చాడో ఇప్పుడు తాను అంటా ఉంది, ఏమంటుందంటే ఆ ఆదాము అంటున్నాడు, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము నరులోనే తీయబడింది కనుక ఆమె నారి అనబడును. ప్రియ సహోదర సహోదరి, ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటంటే ఆదామునకు దేవుడు భార్యను సిద్ధం చేసేటప్పుడు జాగ్రత్త గమనించండి, ఆదాములకు గాఢ నిద్ర కలుగ చేయకుండా ఆదాము యొక్క ఎముకను తీసి ఆదాములకు కావలసిన భార్యను దేవుడు సిద్ధం చేయలేడా? నోటి వాక్కు వారి సృష్టిని కలిగజేసిన వాడు, నేల మట్టి నుండి నరుడు నిర్మించిన వాడు ఇప్పుడు ఆదాములకు గాఢ నిద్ర కలుగ చేయకుండా ఆదాములకు భార్యను దేవుడు సిద్ధం చేయలేడా? దేవుడు చేయగలడు. అబ్రాహాము అంటాడు, యెహోవా నాకు అసాధ్యమైనది ఏదైనా కలదని. నథింగ్ ఇంపాసిబుల్ టు గాడ్. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. కాబట్టి ఎవ్రీథింగ్ పాసిబుల్ టు గాడ్. దేవునికి సమస్తం సాధ్యం. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. అయితే గమనించండి, ఇక్కడ ఆదామునకు దేవుడు ఎందుకు గాఢ నిద్ర కలిగజేస్తాడనంటే, మనం గమనించినట్లయితే ఒక వ్యక్తిని ఆపరేషన్ చేయకమునకు థియేటర్కి తీసుకెళ్ళగానే మొట్టమొదటిగా డాక్టర్ ఎనస్థీషియా ఇస్తాడు. ఎనస్థీషియా ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తిని దేవా తెలుస్తున్నాం. వివాహంలో జతపరచబడే మా ప్రియులు అనిల్ కుమార్ హేమప్రియన్ వండాలి వారి వివాహం జతపరచబడే కమలకు ఈ యొక్క వాక్యం ద్వారా కొన్ని సంగతులు వారికి బయటపరచబడినగా వారు వింటూ వచ్చిన ఏదైతే విన్నారో ఉన్న వాక్యం సంపూర్ణంగా వారు అంగీకరించి వారి భవిష్యత్ కుటుంబ జీవితం ఆశీర్వాదకరంగా జీవితమైనట్టుగా మీరు వారితో కాపాడినట్టుగాను వారిని వారు మీకు అన్నింటిలో కూడా ప్రాముఖ్యతనిచ్చి మీరు చెప్పింది వారు చేయడం ద్వారా వారికి ఉన్న బాధ్యత వారు నెరవేర్చడం ద్వారా వారు ఆశ్రయించబడిన కుటుంబంగా తీసుకెళ్ళవచ్చు. వారు మాత్రమే కాదు, ఇక్కడ కూడి వచ్చిన అందరినీ జ్ఞాపకం చేసుకుని మనం చేస్తున్నాం. ప్రజావర్తమైన కొద్దిపాటు వాక్యం కట్టుకుంటూ తీసుకునండి. ఈ సమయంలో వారు కూడా తమ తాము సమర్పించుకొని వారు చేసే ఆరాధనలు ప్రార్థన అంగీకరించడం తదుపరి వారు చేసే ప్రమాణాలు కూడా మీరు నాపడి స్థిరపరచమని కోరుకుంటూ యేసు వారి యొక్క మహోన్నత నామంలో స్తుతులతో ప్రార్థించడం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి నన్ను ప్రేమించి ప్రభుత్వాన్ని సన్నిధి చేస్తూ వచ్చారు అనుకుంటున్నాను. తండ్రి నేను చేసే ప్రతి పాపం తండ్రి ప్రాణత్యాగం చేసి ప్రభు నన్ను రక్షించుకుంటూ వచ్చారని అనుకున్నాను. నాకు అర్థం దయచేసుకొచ్చారని అనుకుంటున్నాను. నా జీవితంలో చేస్తూ వచ్చిన ప్రతి మీరు మీకు ఎంతో చూసుకుంటున్నాను. తండ్రి వారి సమయంలో ప్రభావ తండ్రి ప్రభావ తండ్రి సమయంలో ప్రభావం తండ్రి ఒక సేవకులతో తండ్రి ప్రభుత్వంతో మాట్లాడుతూ వచ్చాను అనుకుంటున్నాను. ఆయన ఏ విధంగా ప్రేమించాలి తండ్రి, ఏ విధంగా సంతోషపడాలి ప్రభావ, ఏ విధంగా చూసుకోవాలండి ప్రభావాన్ని దర్శించుకోవాలండి తెలియజేసుకొచ్చారని అనుకుంటున్నాను. ప్రభావ నా సూచనలు తండ్రి నేను ప్రభావ
తండ్రి భగవంతుడికి సమర్పించుకుంటుంది మా భర్తని ఒకరి దగ్గర ప్రేమిస్తుంది మా పిల్లలు చాలా చేయించుకుంటున్నాను తండ్రి నాకు ఇచ్చిన చెప్పిన భగవంతుడి తండ్రి వాటి ప్రభావం జీవించిన ప్రభావం స్కాన్ చేసుకోవడానికి ప్రార్థిస్తున్నాను అని వాటి తండ్రి నా మంత్రులతో అని తండ్రి దయచేసి వచ్చారని ఎంతో మోసం చూసుకున్నాను అని వారే వచ్చారని ఎంతో మోసం చూసుకున్నాను మీకు తండ్రి అన్ని సమయం నేను సరిగ్గా చూసుకుంటూ గొప్ప స్థితి ఆరోగ్య స్థితి సమయం సంస్కరించుకుంటున్నాను తండ్రి ఓకే. అవును. సర్వశక్తి గల సర్వశక్తి గల దేవుని వచ్చాను దేవుని ఎదుటను జీవం గల జీవము గల దేవుని సంఘం వచ్చాను దేవుని సంఘం ఎదుటను అనిల్ కుమార్ అని నేను అనిల్ కుమారును నేను తెలియజేయడం ఏమనగా తెలియజేయనదేమనగా సామాన్యమైన వివాహ జీవితములకు వివాహ జీవితమునకు నా శరీరమందు నా శరీరమందు ఏ ఆటంకం లేదని ఏ ఆటంకము లేదని వెల్లడి చేయుచున్నాను. వెల్లడి చేయుచున్నాను. సర్వశక్తుల దేవుడు సర్వశక్తుల దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు తన చిత్తమును బయలుపరచడం ద్వారా హేమా ప్రియ నిన్ను ప్రియ నిన్ను ఈ దినమున నా పెళ్లి భార్యగా స్వీకరించుచున్నాను. ఈ దినము మొదలుకొని నిన్ను ప్రేమించి సంరక్షించి నీతోనే కాపురము చేయదునని వేరే వారిని వెళ్ళక నిన్ను సన్మానించి నిన్ను సంరక్షించి పోషించదనని ప్రేమించదనని ప్రమాణం చేస్తున్నాను. నీ దేహము నా దేహము పరిశుద్ధాత్మకు ఆలయం నుంచి అన్ని విషయాల్లో నమ్మకంగా ఉందని ప్రమాణం చేస్తున్నాను. లేమియందును కలిమియందును ఆరోగ్యమందును అనారోగ్యమందును అన్ని పరిస్థితులలో నీతోనే కాపురము చేయదునని ప్రమాణం చేస్తున్నాను. నా జీవితంలో దేవుడిని నిన్ను గణపరిచినట్లుగా నీతో కలిసి ప్రతిదినం ఉదయకాలము ప్రార్థనతోను వాక్యముతోను దినమును ఆరంభించి అదే రీతిగా వాక్యముతోను ప్రార్థనతోను దినమును ముగించునని ప్రమాణం చేస్తున్నాను. నా జీవిత కాలమంతా నాకు వచ్చు రాబడిలో దేవుని భాగమును దేవునికి ఇచ్చి నమ్మకముగా ప్రభుని సేవించునని ప్రమాణం చేస్తున్నాను. ఇద్దరము కలిసి ప్రభుని సేవించుట్లో దేవుని మందిర పర్మిషన్లో వెనక తిరగక ప్రభుని గణపరచడాన్ని ప్రమాణం చేస్తున్నాను. వ్యాధి సుఖమందును అన్ని పరిస్థితుల్లో కూడా నిన్ను ప్రేమించి నీతోనే కాపురం చేయదునని ప్రమాణం చేస్తున్నాను. సర్వశక్తుల దేవుడే నా ప్రమాణములను స్థిరపరచును గాక అన్న చెప్పండి. ఆమేన్. జీవము గల దేవుని సంఘం ఎదుటను హేమా ప్రియను నేను వెల్లడి చేయడమనగా ఆరోగ్యవంతమైన సామాన్యమైన వివాహ జీవితమునకు
నా శరీరమందు నా శరీరములో ఏ లోపము లేదని ఏ లోపం లేదని వెల్లడి చేస్తున్నాను. వెల్లడి చేయుచున్నాను. సర్వశక్తుల దేవుడే సర్వశక్తి గల దేవుడే నా వివాహంలో విషయంలో నా వివాహ విషయంలో తన చిత్తమును తన చిత్తమును బయలుపరిచి బయలుపరిచి అనిల్ కుమారుని నేను అనిల్ కుమారు అని నేను నాకు అనుగ్రహించున్నాడని నాకు అనుగ్రహించున్నాడని వెల్లడి చేస్తున్నాను. వెల్లడి చేస్తున్నాను. ఈ దినమున ఈ దినమున అనిల్ కుమారుని నేను అనిల్ కుమారు అని నేను నా పెండ్లి భర్తనిగా నా పెళ్లి భర్తలుగా స్వీకరించుకున్నాను. స్వీకరించుచున్నాను. ఈ దినం మొదలుకొని ఈ దినం మొదలుకొని మరణ పర్యంతం మరణ పర్యంతం నేను నిన్ను ప్రేమించి నేను నిన్ను ప్రేమించి నిన్ను సన్మానించి నేను నిన్ను సన్మానించి అన్ని విషయములలో అన్ని విషయములలో నీకు లోబడినదని నీకు లోబడి ఉండాలని వేరే వారి వల్లక వేరే వారిని వల్లక నీతోనే నీతోనే కాపురము చేయదునని కాపురం చేయదనని ప్రమాణము చేస్తున్నాను. ప్రమాణం చేస్తున్నాను. వ్యాధి ఎందును వ్యాధి ఎందును బాధ ఎందును బాధ ఎందును సుఖమందును సుఖమందును సంతోషమందును సంతోషమందును అన్ని పరిస్థితుల్లో అన్ని పరిస్థితుల్లో నీతోనే నీతోనే కాపురము చేయదునని కాపురం చేయదనని ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణం చేస్తున్నాను. లేమి ఎందును లేమి ఎందును కలిమి ఎందును కలిమి ఎందును అన్ని విషయాల్లో కూడా అన్ని విషయాల్లో కూడా నీతోనే కలిసి కాపురం చేయదునని నీతోనే కలిసి కాపురం చేయదనని ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణం చేస్తున్నాను. నీ దేహము ఈ దేహము నా దేహం నా దేహం పరిశుద్ధాత్మకు పరిశుద్ధాత్మ ఆలయమని ఎంచి ఆలయమునై ఘనముగా ఘనముగా ప్రభుని సేవిస్తూ ప్రభువును సేవిస్తూ నేను నమ్మకంగా ఉండాలని నేను నమ్మకంగా ఉందని ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణం చేస్తున్నాను. నా రాబడి అంతట్లో నా రాబడి అంతట్లో ప్రభు భాగమును ప్రభు భాగము ప్రభువునకు నమ్మకం ఇచ్చి నమ్మకంగా ఇచ్చి ఆయనను కనపడుతుందని ఆయనను గణపడుతునని ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణం చేస్తున్నాను. ప్రభువే ప్రభువే సర్వశక్తుల దేవుడే సర్వశక్తుల దేవుడే నా ప్రమాణాలను నా ప్రమాణములను స్థిరపరచును గాక. స్థిరపరచును గాక. అదే చెప్పడం ఆమెనని ఆమేన్. ఆమె సమయంలో వారి కొరకై ఇద్దరు డైవర్జన్ కష్టపడతారు. మీ దగ్గర కష్టపడుకో దగ్గర కూర్చో. ఎరువులు కొరకై ఇద్దరు దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సహోదరుడు అనిల్ కుమార్ను బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. సహోదరి ప్రేమాప్రియను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. వారి వివాహ విషయంలో తోడుకుండా చూస్తూ వచ్చినటువంటి మీ కృపతను బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. వారి భవిష్యత్ వివాహ జీవితం కొరకై మీ దాసుల ద్వారా మీరు విడుదల చేస్తూ వచ్చినటువంటి మీ వాక్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. వారిరువురు ఒకరితో ఒకరు చేసుకున్నటువంటి ప్రమాణములను బట్టి మీకు ఎంతో వందనాలు. వారి జీవితకాలం అంతయు వారు చేసినటువంటి ప్రమాణములకు కట్టుబడి ఉండగలుగుటకు మీరే సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ వాక్యముల నుండి మీరు ఏదైతే వారికి జ్ఞాపకం చేస్తూ వచ్చినారో వారి ధర్మములను గుర్తిరిగినటువంటి వారై ఒకరి ఎవరిలో ఒకరు ఆ యొక్క ధర్మములను జరిగించగలిగేదానికి మీరే సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. క్రీస్తు కేంద్రీకృత కుటుంబంగా వారి కుటుంబాన్ని కట్టుకోగలిగేదానికి మీరే సహాయం చేస్తూ రావాల్సిందిగా మీ సన్నిధిలో మిమ్మల్ని బతిమాలుకుంటూ ఉన్నాం. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనంలో రాయబడినట్లుగా వారు మీ ద్వారా ఆశీర్వదించబడగలిగేదానికి, ఫలించి అభివృద్ధి పొందగలిగేదానికి, విస్తరించేదానికి, భూమిని నిండించి దాన్ని లోపరుచుకునేటువంటి వారుగా, ఏలేటువంటి వారుగా ఉండగలుగుటకు మీరే సహాయం చేస్తూ రావాల్సిందిగా మీ సన్నిధిలో మిమ్మల్ని బతిమాలుకుంటూ ముందున్న సమయంలో దేవునికరంగా ఉంచమని యేసు ప్రభువు రక్షకుడి నామంలో ప్రార్థించి బతిమలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరి ఒక దినం, ఈ దినం శుభదినంగా మరి అనిల్ కుమార్ విషయంలోనూ హేమాప్రియ విషయంలోనూ మీరు చూపిన మహాకృప అంతటిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇరువురి తల్లిదండ్రులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. దయగల ప్రభా మరి అనిల్ కుమార్ నీ దైవదాసులు భక్ష్యగూడ సంఘంలో అనేక మంది దైవ సేవకుల ద్వారా సిద్ధపడుతూ ఆత్మీయంగా బలపరచబడుతూ వచ్చారు. అదే రీతిగా హేమప్రియను కూడా మీరు సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు. మరి ఈ దినాన్ని వారి ఇరువురిని నూతన జీవిత భాగస్తులుగా దేవుని యొక్క వాక్యం ద్వారా దైవ సేవకుడు ఎఫ్రాయిం బ్రదర్లు అనుగ్రహించిన వాక్య లేఖన భాగాలన్నింటిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, మీరు ఆయన మీతో చెప్పినది చేయుడి అన్న మాట కొరకే వందనాలు. మీరు వాక్యమై ఉన్న దేవుడు, వారితో కూడా నివసించి వారిలో ఉండి వారు వారి యొక్క జీవిత యాత్ర మరి ఈ యొక్క నూతనమైన వివాహ జీవితాన్ని
ప్రార్థనతో వాక్యముతో ప్రారంభించి ప్రార్థనతో వాక్యముతో ముగించి నాయన తల్లిదండ్రులకు లోబడిన బిడ్డలుగా అత్తమామలకు లోబడిన పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెగా సంఘం ఎదుట దైవ సేవకులను పెద్దలను గౌరవించే బిడ్డలుగా వారి జీవితాన్ని దీవించమని ఆశీర్వదించమని సంఘం ఎదుట దైవ సేవకుల ద్వారా అనుగ్రహించిన వాక్య లేఖనాలు ఎంతో గొప్పవి. అవి వారి హృదయాల్లో పదిలపుచ్చుకొని వాక్యానుసారం జీవించే బిడ్డలుగా స్థిరపరచమని వారిని దీవించి ఆశీర్వదించమని నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి స్తుతిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి ఆరోపించుకుంటూ మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కాబట్టి మనం స్తోత్రం చెల్లిస్తున్నాం. అనేక కుమారుని బట్టి నమ్మకాన్ని బట్టి పూజిస్తున్నాం ప్రభు. వారికి జన్మలు ఇచ్చిన నాటి కార్యక్రమంలో వారికి తోడుగా ఉండి వ్యక్తిగత జీవితం మీరు కాపాడి భద్రపరిచి ఆయన కాలంలో మనతో వెలిగించి సమాగం వెలిగే భాగ్యం చెందిక మీకు ఉండాలి. మొత్తాన్ని అనిల్ కుమార్ యొక్క పిల్లల్ని బట్టి నమ్మకం వారి పిల్లల్ని బట్టి తోబట్టుకుంటున్నా మీకు ఉండాలి. దేవాల రక్షణ వెళ్ళినట్టుగా సంఘ సమాసంలో స్థిరపరిచి వస్తున్న దేవం బట్టి ఉండాలి. అనాథులను సంకల్పించిన సంకల్పం ప్రకారం వారిని కూడా జీవన కృపాను జీవిత బాల్యభాష కొరకాయి అందులో మీరు సంకల్పించిన సంకల్పాన్ని బట్టి కూడా మీకు ఉండాలి. మాట సెలవుగా ప్రకారమై ఆజ్ఞాపింపగా కార్యం సిద్ధపడుతున్నట్లుగా మీరు సెలవిచ్చినటువంటి మీ మాట మేరకు మీరు ఆజ్ఞాపించిన మీ కార్యాన్ని నూనె జరిగించినట్లుగా మీరు కనపరుస్తున్నారు. ఈ పనుల పుట్టండి వారి పరిశుద్ధ వివాహం జరపరచబడిగా వారి వారి కేంద్రంగా వారి ఇది వారి దిన జీవితంలో మీరు వారితో కాపాడడం ద్వారా వారి వద్దను కలిగి ద్వారా అన్ని విషయాలు మీకు ప్రాముఖ్యత తెచ్చి తన మీ యొక్క నామ పేరిట ఏదైతే మీరు వారికి ఆజ్ఞాపిస్తున్నారో వాటన్నిటిని వారు నిర్మించడానికి సహాయం చేయండి. జగలాగా ప్రభు యొక్క సత్యం చెప్పులను న్యాయవిధులు చెప్పున నిర్ణయాలు నడుచుకుంటూ ఈ దృష్టిలో నీతిమంతుల కొరకే సిద్ధపరచండి. దేవా మరి వారి యొక్క కాపురం నిమ్మలమైన కాపురం ఉన్నట్టుగా సిద్ధపరచము. మీ యొక్క ప్రభావం వారికి నుంచి మీరు వారి పక్షంగా ఉండి దేవా అందిన జీవితంలో మీ సమాధానం వారికి స్థిరపరిచి వారి పన్నెండుని సంతపరచవస్తాని మేము ప్రార్థన చేస్తున్నాము. మీరే వారికి శాసనకర్తగా మీరే వారికి అతన్ని న్యాయకర్తగా మీరే వారికి రాజుగా మీరే వారికి రక్షకుడిగా ఉండి వారి అందరూ వారు బలపరచవస్తాని మేము మనం చేస్తున్నాము. ఆత్మీయ భౌతికంగా వారి అన్ని విషయాలు కూడా స్థిరపరచబడి వాటి యొక్క మాదిరికమైన కుటుంబంగా విశ్వాసకులను ఇరువురు కుటుంబాలకు సంఘానికి దేశానికి ప్రపంచానికి ఎంతో మాదిరికరమైన ఆశీర్వాదకరంగా ఆనందదాయకంగా ఆనంద ఆదర్శవంతమైన కుటుంబంగా మీరు వసతపరచవలసి మనం చేస్తున్నాము. ప్రేమాప్రియ ప్రభుత్వాన్ని వాక్యం విధేయులే ప్రజలకు కూడా ప్రార్థనతో వాక్యం ప్రారంభించి వాక్యంతో ప్రార్థనతో ముగించిన వారిని దయచేయండి. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా సాతాను చేత శోధించబడి లోకం వైపు ఆకర్షించబడి శరీరమైన విషయాలను చోటించి వారి కుటుంబ జీవితం ఎక్కడ నష్టపోకున్నట్లుగా వేరే వారి చుట్టూ మీ ఖర్చు మీ కాపాడి వస్తానే మేము ప్రార్థన చేస్తున్నారు. జీవిత కాలం అంతా కృపాక్షములు వెంట వచ్చి మనం చేస్తున్నారు. 150 ప్రకారం నీరు కట్టిన తోట వలేము ఎప్పుడు నీటి తోట వలేము 160 ప్రకారం శాశ్వత శోభాతిశయంగా బహుతరులకు సంతోషంగా వారి కుటుంబ జీవితంగా సిద్ధపరచండి. వారు చేసిన ప్రమాణం వ్యక్తి వచ్చారు మీరు వారి స్థిరపరచండి. దేవా ఆ ప్రమాణం స్థిరపరచండి. తగిన కాలమందు తన నిర్వహణ మీరు జ్ఞాపకం చేసుకొని దైవికమైన భక్తులకు సత్కారం ఇచ్చి మీ దేవా వారిని దీవించవచ్చని ఆశీర్వాదాలకు మేము కోరుకుంటున్నాము. దేవాతను మీకు ఆశీర్వాదాలు దేవంతో వారిని కూతురు అవసరని వారి లోకంలో వారు వెళుతుండగా మీరే వారి మధ్య ఉండి వారిని మీరు నడిపించండి. యేసు వారితో కూడా నడిచాను అన్నట్లుగా మీరు వారితో నడవలసిన చేస్తున్నారు. జపన్యం 3:17 ప్రకారం మీరు శక్తివంతులైన దేవుడిగా వారి మధ్య ఉండి వారి కుటుంబ జీవితాన్ని అన్ని విషయాలకు మీరు దీవించి ఆశ్రమించి వదిలి చేస్తూ అవసరం సమస్త ఘనత మహిమ స్తుతి ప్రభావం మీకు ఆరోపిస్తూ ఈ సందర్భంగా కూడి వచ్చిన శ్రేయభిలాషులు వన్యమిత్రాదులు సాపాటి విశ్వాసం కూడా మీకు ఉన్నారు. తండ్రి వారికి అందరూ కూడా మీకు కార్యం జరిగించుకుంటారు. ఇంకెవరైనా మేము అంగీకరించుకున్నట్లయితే ఈ దినమంది అయినా సత్యం నెరవేరు కొరకాయ మీరే సహపడుతున్న అవసరాలు కోరుకుంటూ మరోసారి మా పిల్లలను కూడా మీ హస్తగతం చేస్తుండగా ఏ చేతి వ్యక్తి వాళ్ళు ఆశ్రయించట్లుగా మీరు చేతి వ్యక్తి వాళ్ళు ఆశ్రయించవస్తాని యేసయ్య ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి గమనించండి. అనిల్ కుమార్ అలానే హేమప్రియ మరువులు కూడా ఏదైతే వారు దేవుని సంఘం యొక్క
అందరికీ వారు చేసిన ప్రమాణాలు బట్టి వచ్చినారు. వారు చేసిన ప్రమాణాలను బట్టి వారందరూ కూడా చట్టరీతిగా భార్యాభర్తలని వెల్లడి చేస్తున్నారు. దేవుని వాక్యం సెలవించినట్లుగా దేవుడు జతపరచబడిన వారిని ఏ మనుషుడు కూడా వేరు చేయకూడదు. సర్వశక్తుల దేవుడే వారిని దీవించి ఆశ్రయించి ఆ విషయాలు కూడా బదిలీ చేసి దేవుడు తన యొక్క మార్గం వారిని నడిపించునుగాక. ఆమె బోత్ సైడ్ ఉన్న అనిల్ కుమార్ యొక్క తల్లిదండ్రులు అలాగే హేమాప్రియ యొక్క తల్లిదండ్రులు దయచేసి ముందుకు ఆహ్వానం చేస్తున్నాం స్టేజ్ మీదకి. అలాగే సాక్షి సంతకాలుగా సుదర్శన్ గారు సీతారాములు గారు దయచేసి సాక్షి సంతకాల కొరకై అద్భుత దివేనలు ప్రభువా కుమారించితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి. మానవుని చేసినావు నీ స్వంత రూపమునకు, మానవుని చేసినావు నీ స్వంత రూపమునకు, నీకిస్తులముగ ప్రతికి, నీకిస్తులముగ ప్రతికి దీవెనలెన్నో పొందేదము, ప్రతికి దీవెనలెన్నో పొందేదము, అద్భుత దీవెనలు ప్రభువా కుమారించితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి. నూతన జన్మ వలన ఆశీర్వాదములు కొరికే, నూతన జన్మ వలన ఆశీర్వాదము శాపమును దూరపరచి, శాపమును దూరపరచి సర్వము క్రోధ చేసి, శాపమును దూరపరచి సర్వము క్రోధ చేసి, అద్భుత దివేనలు ప్రభువా కుమారించితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి.
జయమును పొంది జీవేదాలెన్నో పొందెదము అద్భుత నివేదలు ప్రభువా మమ్మల్ని నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి ఆత్మీయముగా నడచి శరీర క్రియలను విడచి ఆత్మీయముగా నడచి శరీర క్రియలను విడచి ఆయాన స్వరము వినుచు ఆయాన స్వరము వినుచు జీవేదాలెన్నో పొందెదము ఆయాన స్వరము వినుచు జీవేదాలెన్నో పొందెదము అద్భుత నివేదలు ప్రభువా మమ్మల్ని నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి ఆశీర్వాదముల కొరకు నిలువడియున్న మనము ఆశీర్వాదముల కొరకు నిలువడియున్న మనము ఆజ్ఞలను నెరవేర్చినచో ఆజ్ఞలను నెరవేర్చినచో జీవేదాలెన్నో పొందెదము ఆజ్ఞలను నెరవేర్చినచో జీవేదాలెన్నో పొందెదము అద్భుత నివేదలు ప్రభువా కుమారించితివి నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి ఆరో పాట నిత్యములను దీవించదు నిత్యములను వృద్ధి పొందిన పాట నిన్ను దీవించెదరు నిశ్చయముగా నిన్ను దీవించెదరు నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందింతు నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందింతు నిశ్చయముగా నిన్ను దీవించెదరు నిశ్చయముగా నిన్ను దీవించెదరు ప్రత్యక్షమై పలికెనుగా ప్రభువు సర్వశక్తి గల యెహోవాను నేను ప్రత్యక్షమై పలికెనుగా ప్రభువు సర్వశక్తి గల యెహోవాను నేను నా సన్నిధిని దోషిగా నడచిన నా సన్నిధిని దోషిగా నడచిన నీతో నిబంధన ప్రియకరును నీతో నిబంధన ప్రియమిత్రును చెదను నమును నీవించి నిన్ను ఫలింపజేసెదను నీలో నుండి జనములతో నిబంధన స్థిరపరచు నీతో నిబంధన స్థిరపరచు జయముగా అందరికీ వందనాలు. దేవదాసుడు ప్రభా మరి వారు దూరం నుంచి వచ్చిన వారు ఇక్కడ లోకల్ ఉన్న వారందరికీ వందనాలు. మరి మా అనిల్ కుమార్
వివాహానికి వచ్చిన బంధుమిత్రులు, రక్త సామాగ్రి వీరందరికీ వందనాలు. వీరందరూ మా అనిల్ కొరకు ప్రార్థన చేయాలని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు మరి ముఖ్యంగానైనా మరి వీళ్ళు వచ్చిన దైవ సేవకులు కూడా మా అనిల్ కొరకు ప్రార్థన చేయాలని కోరుతున్నాం. మరి ప్రేమ విందులో మీరు అందరూ పాల్గొని మరి వారి కొరకు దీవించాలని ప్రభు పేరున ప్రార్థిస్తున్నాం. దేవుని వాక్య ప్రకారము వారు భర్త భార్యలుగా మరి వివాహంలో జతపరచబడినారు. దేవుని ఎదుటను, దేవుని సంఘము మీ అందరి ఎదుటను. కాబట్టి జతపరచబడినటువంటి ఈ కుటుంబం కొరకు మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి అని మనవి చేస్తూ ఉంటున్నాం. అలాగనే వివాహంను జరిపించడానికి వచ్చిన దేవుని సేవకులు సహోదరుడు ఎఫ్రాయిం అరులన్న గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం కుటుంబం తరఫున. అలాగనే దూర ప్రాంతాల నుంచి వచ్చిన దేవుని సేవకులకును, ఇక్కడ చేరి వచ్చిన బంధువులు, రక్త సంబంధికులు, స్థానిక సంఘములు, చుట్టుపక్కల ఉన్నటువంటి సంఘములన్నింటిని బట్టి మీకు అందరికీ కూడా దేవుని నామంలో వందనములు తెలియజేస్తూ ఉంటున్నాం. దయచేసి మీ అందరి కొరకు మరి ప్రియులు వివాహ విందును సిద్ధం చేసి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆఖరి ఆశీర్వాద ప్రార్థన అయిపోయిన తర్వాత మరి వెంటనే దేవుని సేవకులందరూ కూడా దయచేసి ఒకసారి మీరు స్టేజ్ మీదకి వచ్చినట్లయితే ఒక గ్రూప్ ఫోటో తీసుకుంటాం. ఆఖరి ఆశీర్వాద ప్రార్థన అయిపోయిన తర్వాత దయచేసి గమనించండి. దేవుని సేవకులు అలాగనే సేవకురాలందరూ కూడా, దైవ సేవకురాలందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనవి చేస్తుంటున్నాం. ఒక గ్రూప్ ఫోటో తీసుకున్న తర్వాత పాటలు పాడుకునే సమయంలో వారిద్దరూ మరి కిందికి వెళ్ళి మరలా తిరిగి పైకి వస్తారు. దయచేసి అది జ్ఞాపకం ఉంచుకోండి. పాటలు పాడుకునేటప్పుడు వారు క్రిందికి వెళ్ళి కొంత ముందు వరకు వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి ఆ తర్వాత వారు తిరిగి వస్తారు. ఆ తర్వాత మీరందరూ కూడా వచ్చి వారిని కలుసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. దయచేసి ఆఖరి ప్రార్థన చేసుకుంటాం. అందరూ లేచి నిలబడండి, తలలు వంచి మీ కళ్ళు మూసుకోవాల్సిందిగా మనవి చేస్తుంటున్నాం. మహాగణుడైన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఘనమైన రాజా, నీ ఘనమైన నామానికి ఎన్నో వందనాలు. నువ్వు కానా వివాహంలోనికి వచ్చి అక్కడున్న సమస్త కొరతలను తీర్చినట్టుగా ప్రభు ఈ వివాహంలోనికి నీ సేవకులు, నీ ప్రియులు, తండ్రి, వారి కుటుంబస్తులు చేసిన ప్రార్థన బట్టి ఇక్కడ సమస్తమును గమ్మముగాను మర్యాదగాను జరిగించినందుకు నీకెన్నో ఉన్నాడు. నువ్వు గొప్ప దేవుడు అయినందుకు నీకెన్నో ఉన్నాడు తండ్రి. పెళ్లి కుమార్తె చేసినటువంటి ఆ వాగ్దానాన్ని బహుగా దీవించి ఆశీర్వదించండి. ముఖ్యంగా వారి జీవితంలో ఎల్లప్పుడూ గమనించుకోవాల్సిన విషయం, ఉదయము సాయంకాలం తప్పకుండా కుటుంబ ప్రార్థనతో వారి కుటుంబాన్ని జరుపుకోవడానికి వారికి సహాయం చేయవలసిందిగా వేడుకలు ప్రార్థించుకుంటున్నాను. వచ్చినటువంటి బంధుమిత్రులు, స్నేహితులు, నా శ్రేయభిలాషులు వీరందరూ కొరకే నీకు ఎన్నో వందనాలు. బహుగా వారిని దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, వారు చేసిన ప్రార్థనలు బట్టి నీకు ఎన్నో వందనాలు. నాయనా, నీవు దేవుడు అయి సర్వకార్యంలో చక్కగా నిర్వర్తించే దేవుడు. ప్రభువా, నీవు చేసినటువంటి సమస్త మేళ్ళు బట్టి, కృపను బట్టి నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ వివాహాన్ని చక్కగా జరిపించినందుకు నీకు ఎన్నో వందనాలు. భార్య భర్తలుగా వారు నీలో కట్టబడి చివరి వరకు నీలో జీవించడానికి మా ప్రభు రాకల్లో, రహస్య రాకల్లో మేమంతా ఎత్తపడి పరలోక రాజ్యానికి చేరడానికి మాకు సహాయపడవలసిందిగా వేడుకొచ్చు తండ్రి. ప్రేమావిందులు కూడా దీవించండి. యేసుక్రీస్తు వారి దివ్యనామమున వేడుకుని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడు ప్రేమయు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మీయ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నూతనంగా జతపరచబడినటువంటి పెండ్లి కుమారునికి, పెండ్లి కుమార్తెకి, వారి కుటుంబాలకి తోడైండుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి సమయంలో ప్రభుత్వం సహాయపడినారు. మా తండ్రి, వచ్చినటువంటి అతిథులకు, బంధువులకు, ప్రియులకు సిద్ధం చేసినటువంటి భోజన పానాలను పరిశుద్ధపరచును. నీ ప్రేమను రుచింప చేయము. ఏది తక్కువ కాకుండా చేయండి ప్రభువా. వడ్డించే వారిని జ్ఞాపకం ఉంచుకోండి. తృప్తిగా భోజనం చేసి నా తండ్రి దంపతులను ఆశీర్వదించినట్టుగా కృపను ప్రసాదించమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను.